హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబరు CS3లో ఐస్ ఎలా ఓపెన్ చేయాలని అడిగారు. సో తన కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, మీకు అవసరం అయితే మీరు కూడా చూడండి. ఓకే, మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఏం లేదు, ఈజీగా చెప్తాను చూడండి. నేను ఒక 2 ఫొటోస్ ChatGPTలో క్రియేట్ చేశాను. అది ఎట్లా అంటే, ఒక స్మైల్ ఫోటో, మంచి ఫోటో, బాగున్న ఫోటో, ఐస్ క్లోజ్ చేసి ఉంది. సీరియస్గా ఉన్న ఫోటోకి ఐస్ ఓపెన్ చేసి ఉంది. సో మనం ఏం చేయాలి, ఈ ఐస్ని మనం ఈ ఫోటోలోకి తీసుకురావాలి. మనం ఐస్ ఓపెన్ చేయాలి, సెట్ చేయాలి. అది ఎట్లా చూపిస్తాను చూడండి. ఏం లేదు, చాలా సింపుల్గా చెప్తాను చూడండి. కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు, చాలా క్లియర్గా చెప్తాను. ఏం లేదు, చాలా సింపుల్. మార్కింగ్ టూల్ ఉంది కదా, దీంట్లో ఈ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ టూల్ తీసుకోండి. సింపుల్గా తీసుకొని జస్ట్ ఎట్లా డ్రాగ్ చేయండి. మళ్ళీ షిఫ్ట్ పట్టుకుని ఇలా డ్రాగ్ చేయండి. ఓకే, డ్రాగ్ చేసిన తర్వాత దీనికి ఫెదర్ ఇవ్వండి. ఫెదర్ ఒక 10 ఇవ్వండి, 5 ఇవ్వండి, 5, 10, మరీ 2 అట్లా కాకుండా మరీ తక్కువ ఇస్తే ఏమవుతుందంటే, ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ చాలా షార్ప్గా వస్తాయి. అప్పుడు మనం ఇక్కడ సెట్ చేసేటప్పుడు మళ్ళీ దాన్ని అరెస్ట్ చేసుకోవడం అట్లా చేయాలి. సో మనం మినిమం 10 ఇచ్చామనుకోండి, అది యాక్చువల్గా మన పేస్ట్ చేసే ఫోటోలోకి కొంచెం మనకి కలిసిపోయినట్టు వస్తుంది అన్నమాట. సో నేను ఏం చేస్తానంటే ఒక 10 ఇస్తాను. ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత ఏం చేశానంటే, ఏదైనా కాపీ చేయొచ్చు, కట్ చేయొచ్చు, లేకపోతే Ctrl+J కొట్టి ఈ ఫోటోలోకి తీసుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే Ctrl+C కొట్టాను. కాపీ అంటే ఈ ఫోటోలో ఉంది కదా, ఇది సెలెక్ట్ అయింది, Ctrl+C కాపీ అయింది. నేను ఈ ఫోటోలోకి వచ్చి కొంచెం నేను పెద్ద చేస్తున్నాను చూడండి. సింపుల్గా చెప్తున్నాను చూడండి, కన్ఫ్యూజ్ లేకుండా చెప్తున్నాను. ఓకే, Ctrl+V. ఓకే, ఈ ఫోటోలోకి వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, ఇది మనకు అవసరం లేదు, సో తీసేస్తున్నాను. ఇది నేను పెద్ద చేస్తున్నాను. F కొట్టాను. ఓకే, 2 టైమ్స్ కొట్టాను, 3 టైమ్స్. ఓకే, కంట్రోల్ పట్టుకుని స్పేస్ బార్ పట్టుకుని పెద్ద చేశాను. ఓకే, ఇలా పెద్ద చేసుకుని చేస్తే మీకు విజిబిలిటీ బాగా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి ఒపాసిటీ తగ్గించాను. ఒపాసిటీ తగ్గించిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ కార్నర్ ఉంది కదా, మనకి ఐ కార్నర్ ఉంది కదా, ఇక్కడ ఈ కార్నర్ కరెక్ట్గా ఈ కార్నర్లో సెట్ చేయండి. ఓకే, కరెక్ట్గా అదే కార్నర్లో సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత ఒపాసిటీ పెంచండి ఫుల్గా. ఇప్పుడు ఏం చేస్తాను, ఒకసారి జస్ట్ చూడండి, సరిపోయింది కదా. లేదు మనకి ఇంకా సరిపోలేదు అంటే కొంచెం అదే మనకి ఎక్కడ సరిపోలేదు, లేకపోతే ఎలా టిల్ట్ అయి ఉందా లేకపోతే అన్నది జాగ్రత్తగా చూసుకుని సింపుల్గా ఎరేజర్ టూల్ తీసుకోండి. ఈ ఎరేజర్ టూల్ కదా, తీసుకుని జస్ట్ దాన్ని ఇట్లా ఎరేజ్ చేయండి. అంటే ఆ స్కిన్లో కలుస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ కూడా జస్ట్ అట్లా ఎరేజ్ చేయండి. ఓకే, సింపుల్, చూసారా. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇది క్లియర్, ఎందుకంటే మనం తీసుకున్న యొక్క ఫోటో రెజల్యూషను, తర్వాత ఈ ఫోటో రెజల్యూషను యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సో మనకు సరిపోయింది. మన ఐస్ మనకి ఇంకేం అడ్జస్ట్ చేయలేదు, జస్ట్ పేస్ట్ చేసాం, జస్ట్ ఒపాసిటీ తగ్గించాం, ఎరేజ్ చేసాం, సరిపోయింది. సో మనకి ఇంకా ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్తాను, ఒకసారి చూడండి. నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే క్లోజ్ చేస్తున్నాను. ఇది అర్థమైంది కదా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇది క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ అవే 2 ఫొటోస్ మళ్ళీ తీసుకుంటున్నాను. తీసుకుని చూడండి, ఈ ఫోటో ప్రాపర్టీస్ చూద్దాం ఒకసారి. దీనికి ఎంత ఉంది రెజల్యూషను, ఇది 14 ఉంది, ఇది 21 ఉంది, ఇది 72 ఉంది. ఓకే, ఇది కూడా ఆల్ట్ ఐ నొక్కాను దాని యొక్క ఇమేజ్ సైజ్ చూడడానికి. ఇది సేమ్ సైజ్ ఉంది. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తానంటే ఈ యొక్క ఇమేజ్ సైజుని పెంచుతాను. ఇక్కడ 14 ఉంది కదా, విడ్త్ని సపోజ్ ఒక 18 ఎంతో చేశాను. 18తో పాటు ఇక్కడ హైట్ కూడా దానికి అది పెరిగిపోయింది, చూసారా. ఓకే, పెంచాను నేను. ఓకే చేశాను. ఇప్పుడు దీని రెజల్యూషన్ వేరు, దీని సైజ్ వేరు, దీని సైజ్ వేరు. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, చూపిస్తాను. సేమ్ టూల్ తీసుకుని ఓకే, ఫెదర్ ఆల్ట్ Ctrl+D ఓకే చేశాను. Ctrl+C నొక్కాను. ఈ ఫోటోలోకి వచ్చి కొంచెం పెద్ద చేసి Ctrl+V నొక్కాను. ఇప్పుడు చూడండి, ఐస్ ఎంత పెద్ద అయిపోయినాయి. ఎందుకు అంటే మనం తీసుకున్న ఈ ఫోటో యొక్క రెజల్యూషను ఈ ఫోటో యొక్క రెజల్యూషన్ కన్నా ఎక్కువ, అదే రెజల్యూషన్ అవ్వనివ్వండి, లేకపోతే ఇమేజ్ సైజ్ అవ్వనివ్వండి. ఓకేనా, ఇప్పుడు దీని రెజల్యూషన్ మనకి 72 ఉంది. ఓకే, దీని రిజల్యూషన్ కూడా 72 ఉంది కదా బ్రదర్ అనొచ్చు మీరు. కాదు, ఎందుకంటే
ఇక్కడ రెజల్యూషన్ 72 ఉన్నా దీని ఇమేజ్ సైజ్ పెద్దది, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది ఇమేజ్ సైజ్ 72 అయినా సరే ఇమేజ్ సైజ్ కొంచెం చిన్నది. సో అది ఏమవుతుంది, ఐస్ చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో. అప్పుడు ఏం చేస్తాం మనం, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ చేయండి. ట్రాన్స్ఫార్మ్ చేసి సేమ్ ఇప్పుడు మనం ఒపాసిటీ తగ్గించండి, కరెక్ట్ కార్నర్ చూసుకొని ఓకే, మనకు అంతా ఓకే అయిందంటే ఒపాసిటీ 100%. ఇక్కడ మనకి ఇలా ఉంది కదా, దానికి షార్ట్ కట్ కూడా ఉంటుంది. డైరెక్ట్గా 0 నొక్కారనుకోండి 100 అవుతుంది. అప్పుడు జస్ట్ మనం ఇట్లా అరెస్ట్ చేసుకుంటాం అంతే, ఓకేనా. ఓకే అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సేమ్ పర్సన్ ఫొటోస్ దొరకవు. సపోజ్ ఒక అక్షంతలు వేసేటప్పుడు కానీ, లేకపోతే ఆడియన్స్ గ్రూప్లో కానీ ఈ ఫోటో ఉంటుంది, సేమ్ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో బాగుంటుంది, ఐస్ క్లోజ్ చేసి ఉంటాయి, కానీ సేమ్ పర్సన్వి మనకి ఫొటోస్ ఎక్కడ ఉండవు. అప్పుడు ఏం చేస్తామంటే, ఒక అమ్మాయి ఫోటోల్ని మనకి ఇంకా మరి మల్టిపుల్ పిక్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ పిక్స్లోంచి ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఐస్ దగ్గరగా ఉండేవి, లేకపోతే అమ్మాయి స్కిన్ టోన్కి దగ్గరగా ఉండే ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఐస్ తీసుకొచ్చి ఈ ఫోటోకి పెట్టండి. సెట్ అయితే ఓకే, సెట్ కాకపోతే ఇంకో ఫోటోని ట్రై చేయండి. ఓకే అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.